బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ అధికారులు నిన్న అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో రకరకాల ఊహాగానాలు తెర వెనుకొస్తున్నాయి. కవితను అరెస్ట్ చేయబోతున్నట్లుగా ప్రధాని మోదీ నిన్న రేవంత్ రెడ్డికి ముందే చెప్పినట్లుగా, దానికి రేవంత్ రెడ్డి కూడా మా సంపూర్ణ సహకారం మీకుంటది అంటూ మోదీ గారికి చెప్పినట్లుగా కూడా రకరకాల ఊహాగానాలు నిన్న సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత గారు మనతో ఉన్నారు. సుజాత గారితో మాట్లాడదాం. సుజాత గారు నమస్తే అండి. నమస్తే అండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ చెప్పండి. నిన్న ఈడీ అధికారులు కవిత గారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏంటంటే రకరకాల ఊహాగానాలైతే వస్తూ ఉన్నాయి. కవిత గారి అరెస్ట్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని, మోదీ గారు కవితను అరెస్ట్ చేయబోతున్నట్లుగా రేవంత్ రెడ్డికి ముందే ఇంటిమేట్ చేశారని, దానికి ఇలా రేవంత్ రెడ్డి సంపూర్ణ సహకారం ఉంటుంది అంటూ కూడా ఆయన రిప్లై ఇచ్చినట్లుగా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. వీటిని ఎలా చూడొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానెల్‌కి మీకు నమస్కారం అండి. ఈ సంపూర్ణ సహకారం రేవంత్ రెడ్డి గారు అందిస్తానని చెప్పినటువంటి వార్త ఎక్కడి నుంచి ఆధారం ఉండే నిరాధారమైనటువంటి వార్తన చక్కర్లు కొట్టడం ఆ సెకండ్. సోషల్ మీడియాదేముంది, చేతిలో ఫోన్ ఉంది. టైప్ చేయడానికి తెలుగో, హిందో, ఇంగ్లీషో ఏదో ఒకటొస్తే టైప్ హ్మ్. చేసి ఏదన్నా పెట్టొచ్చు. ఏ ఫోటోలైనా మార్ఫింగ్ చేయొచ్చు. దాంట్లో ఏం లేదు. ఈ పొద్దు రేపు నెత్తి మీద రూపాయి పెడితే 10 పైసలు కూడా పనికిరానోడు కూడా సోషల్ మీడియాలో వైరల్ చేసే పనిలో ఉన్నాడు. అది తప్పా, ఒప్పా అనేది వాళ్ళకనవసరం. ఓన్లీ వైరల్. నేనొకటి జెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాల్సినటువంటి అవసరం ఉన్నది. కవితమ్మ కుటుంబము, కేసీఆర్ కుటుంబము, బీఆర్ఎస్ నాయకులందరూ గూడా వినాల్సినటువంటి అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారికి మోదీ గారు ఫోను జేసి ఉండాలి గదా! లేపోతే ఇంకెవరన్నా మోదీ గారు ఈ విధంగా మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఫోను ద్వారా చెప్పుండాలి. ఎందుకంటే ఈయన ఢిల్లీ పోలేదు. ఇంకొకళ్ళతో చెప్పి రాయబారం పంపియాల్సినటువంటి అవసరం లేదు. ఫోను హ్మ్. ఒకవేళ చేసుంటే మనం మొన్ననే ప్రణీత్ రావునో ఎవరినో పట్టుకున్నాం మనం. హ్మ్. అరెస్ట్ చేశాం. హ్మ్. ఫోన్‌లు ట్యాపింగ్ ఉండడం వల్ల రేవంత్ రెడ్డి గారి విషయాలు మొత్తము తెలంగాణలో ఉన్నటువంటి 5,000 మందికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని తెలిసినటువంటి విషయం. కాబట్టి హ్మ్. నేనిప్పుడు గూడా అంటున్నా. మీకు ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేసుంటే గనక రేవంత్ రెడ్డి గారితో మోదీ మాట్లాడిన విషయం దెలియాలి. లేకపోతే ఇంకో రకంగా అయితే నాకు తెలిసైతే తెలవదు అనుకుంటున్నాను నేను. కాదండి. ఇప్పుడు మీ ఏది ప్రభుత్వం నడుస్తుంటే ఫోన్ ట్యాపింగ్ మీ మీదే మీరు ఎట్లా చేసుకుంటారు? ఇంకా ఇంకా పూర్తిగా ప్రక్షాళన ఇప్పుడు ఎక్కడ జరిగింది? కాదండి. ఇప్పుడు కుంభకోణం ప్రభుత్వం ఎవరిది? మీదే గదా! నిన్న గాదు, మొన్న గదా ప్రణీత్ దొరికింది 3 నెలల తర్వాత. అప్పుడు అవునండి. గదా తెలిసింది ఫోన్ ట్యాపింగ్ అసలు జరుగుతుందనేది. కవిత అరెస్ట్ ఓన్ జరిగింది నిన్న గదండీ! అవునండి. ప్రణీత్ రావు ఇంకా బయటపెట్టి పూర్తిగా తెలవలేదు గదా! ఇంకా ఏ రకంగా ఎన్నెన్ని చోట్ల నుంచి ఎవరెవరు ట్యాపింగ్ జేస్తున్నారో. హ్మ్. అదేమన్నా ట్యాపింగ్ జేస్తే తెలిసుంటదేమో అంటున్నా నేను. మోదీ గారు ముందే జెప్పుంటారంటే 4 రోజుల ముందు జెప్పుంటారు. పలానా రోజు నేనొస్తున్నాను. మోదీ పహలే ఆతే హై, బాద్ మే ఈడీ ఆతే హై. హ్మ్. అట్లా వాళ్ళు ముందస్తుగా రేవంత్ రెడ్డి గారికి ఏమైనా చెప్పొచ్చుంటే 4 రోజుల క్రితం ఏమన్నా ట్యాపింగ్ జరిగిందేమో. ఆ ట్యాపింగ్‌లో నిందితులైనటువంటి ప్రణీత్ రావుని అడిగితే జెప్తాడు. మాకైతే తెలీదు మరి. మా నాయకులకు దెలవదు. మా రేవంత్ రెడ్డి గారికి దెలవదు. మరేమన్నా ఫోన్ ట్యాపింగ్‌లో రేవంత్ రెడ్డి అనుకోని బహుశా వాళ్ళ కేసీఆర్‌తో మాట్లాడుంటాడు. కేసీఆర్ పూర్తి అంగీకారం తెలిపిండు తన బిడ్డని అరెస్ట్ జేయడం కోసం. ఎందుకంటున్నా ఈ మాట అంటే, నేను హ్మ్. గతంలో ఎన్నో రోజుల నుంచి మాట్లాడుతున్నా. ఎన్నికల ఎలక్షన్‌లు దగ్గర పడుతున్నప్పుడు డెఫినిట్‌గా కవిత అరెస్ట్ అయితది. దాన్ని హ్మ్. ఎన్నికల ప్రచారంలో వాడుకుంటది బీజేపీ. వీళ్ళు సానుభూతిలో బీఆర్ఎస్ వాడుకుంటది అని నేనెప్పుడో జెప్పినా. ఈ రెండిటి మీద వీళ్ళు జేసుకున్న దోపిడీని హ్మ్. మా పార్టీ మీద ఎత్తేస్తున్నారంటే సిగ్గు, శరం లేనోళ్ళు ఎవరన్నా గూడా ఇగ నేను అంతకన్నా మించి మీకెలా బూతులు తెలుసు? తిట్టలేను. సుజాత గారు ఆ! మీకెలా తెలుసు? ఎన్నికలకు ముందే కవిత గారు అరెస్ట్ అవుతారని మీకెలా తెలుసు? అంటే మీరు 2 నెలల ముందే భయం చెప్పారని వేస్తుంది. చెప్తున్నారు గదా! వాళ్ళు రోజు మేము ఇన్నేళ్ల నుంచి వాళ్ళతోని సావాసం తెలంగాణలో జేస్తున్నాం. గతంలో ఎన్నో సార్లు కొన్ని వందల సార్లు వచ్చి వాళ్ళు బీజేపోళ్ళు అవును. నేను అడుగుతాను ఈ సందర్భంగా హ్మ్. బీజేపీ ఎంపీ ఢిల్లీ నడిబొడ్డున నిలబడి జెప్పిండు. కవిత అరెస్ట్ అయితది. ఈడీ సోదాలు జరగబోతున్నాయి. లిక్కర్ స్కామ్‌లో ఉందని. వాళ్ళకెట్లా తెలుసండి? అయితే ఈడీల ద్వారా వీళ్ళ సంబంధించినోళ్ళు ఎవరైనా ఏజెంట్లుండాలి. లేకపోతే ఈడీనే వీళ్ళ చేతిలో ఉండాలి. ఏదో ఒకటి ఉంటేనే గదా! ముందు ఈడీ కన్నా నోటీసుల కన్నా ముందు ఈడీ రేడింగ్ కన్నా ముందు బీజేపీకి ఎట్లా తెలుస్తాయి కొన్ని విషయాలు. అది పక్కన పెడదాం. అది గతంలో 2 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. హ్మ్. ఇప్పటిదాకా తెలంగాణలో జరిగినటువంటి ప్రతి ఒక్క సన్నివేశాన్ని, ప్రతి ఒక్క
విషయాన్ని మనం గమనిస్తే ప్రతిసారి వచ్చినప్పుడు మోదీ కేసీఆర్ కి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం అయ్యింది. కవిత లిక్కర్ స్కామ్ లో ఇరికింది. కవితను అరెస్ట్ చేస్తారని బండి సంజయ్, మోదీ వచ్చి, అమిత్ షా వచ్చి, నడ్డా వచ్చి ఏమో ఏటీఎం కార్డ్. ఇన్ని రకాలుగా మాట్లాడిను. కానీ ఎన్నడన్నా కేసీఆర్ మీద విచారణ జరిగిందా? ఇదే సంస్థల ద్వారా. ఇప్పుడు వేల కోట్లు ఉండొచ్చు ఇది కవితది. నేనంటున్నా వాళ్ళు దోచుకున్న దాంట్లలో ఇది పీనట్. ఇది మనీ లాండరింగ్ అనేది పెద్ద నేరం అది. నేను ఒప్పుకుంటా. అయినా గాని మోదీ కేసీఆర్ కుటుంబం దోచుకున్నది ఒక పీనట్. తెలంగాణ లక్షల కోట్లు దోపిడీ చేశారు. అందులో ఇది ఒక పీనట్. దీన్ని బూచిగా చూపించి లక్షల కోట్లు ఎటన్నా పోనీయండి. దీన్ని బూచిగా చూపించి తెలంగాణలో వాళ్ళు ఈడ కాలు మోపాలే, తెలంగాణలో ఓట్లు దన్నుకోవాలి, తెలంగాణలో కాస్తో కూస్తో గ్రాఫ్ పెరగాలి అనేది బీజేపీ ప్రయోగం. ఇందులో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు మోదీతోని కాళ్ళ ఎడబట్టుకొని కాపాడగలిగారు. సరే ఇదొక్కటి ఆయుధం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి బ్లాక్‌మెయిల్ చేసి కవిత మీద బ్లాక్‌మెయిల్ చేస్తే కేసీఆర్ లొంగిపోయిండు. నీకు లేదు అంటే మొత్తం బయట పెడతాం, ఈడీ సోదాలు చేస్తాం, కేసీఆర్ నిన్ను లొంగిపోయి అరెస్ట్ ఉంటే సుజాత గారు మీరు చేస్తున్న ఆరోపణ ప్రకారం తీసుకుందాం. కేసీఆర్ గారు లొంగిపోయి ఉంటే ఇప్పుడు కవిత అరెస్ట్ జరిగి ఉండేదంటారా? ఇప్పుడు 100కి 100 ఢిల్లీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 100% ఇప్పటికే పలుమార్లు కవిత గారిని విచారణ చేశారు. కానీ ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో నిన్న అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి? నిజంగా మీరు చేస్తున్న ఆరోపణలో ప్రశ్న మీరే అడుగుతారు, జవాబు మీ లోపలనే దొరుకుతది. ఒకటి కేసీఆర్ కి బిడ్డను అరెస్ట్ చేయిస్తదా అని అంటారు మీరు. 100కి 100% నేను చెప్పిన వీడియోలు గతంలో మీరు తీసుకొని చూడొచ్చు. కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలకి బీజేపీ వీళ్ళకి సహకరించింది. కవితను అరెస్ట్ చేయకుండా, సెంటిమెంట్ రగిల్చకుండా, అరెస్ట్ అయితే ఈ దరిద్రం తూచి అనకుండా జనాలు కాస్తో కూస్తో ఎన్నికల్లో గెలుస్తారు అనుకున్నారు. వాళ్ళకి వీళ్ళు సహకరించారు. వాళ్ళ ఒప్పందం ప్రకారం పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీకి బీఆర్ఎస్ సహకరించాలి. అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ కి బీజేపీ సహకరిస్తది. ఇది పూర్తి స్థాయిలో మాకున్నటువంటి అంచనా. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలన్నిటినీ గమనిస్తే కేసీఆర్ అధికారంలోకి పోయినాకనే కవిత అరెస్ట్ అయింది. ఎందుకయింది? అదే ఆ మాత్రం గమనించాల్సినటువంటి అవసరం లేదా? ఆల్రెడీ ముందు జరిగిన ఒప్పందం ఇది. కవితని పావులాగా వాడుకుంటాడు, బిడ్డ చూడడు, మన చూడడు, రాజకీయం కోసం, డబ్బు కోసం కేసీఆర్ ఎంతకన్నా తెగిస్తాడు, ఏమన్నా చేస్తాడని చెప్పి. ఎందుకంటే 1200 మంది చచ్చిపోతే కూడా ఆయన కనీసం గింత కూడా బాధ లేనటువంటి కేసీఆర్ బిడ్డని రాజకీయాలకు వాడుకోడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కవిత అరెస్ట్ అనేది బీఆర్ఎస్ వ్యూహం అని చెప్తున్నారు. బీఆర్ఎస్ వ్యూహమా బీజేపీ వ్యూహమా? బీఆర్ఎస్ వాళ్ళకు లొంగిపోయి బీజేపీ పన్నిన వ్యూహంలో వాళ్ళు పడ్డారు. ఒకటి నాకు జాగృతి మహిళలు చాలా మంది మాట్లాడారు నిన్న, మొన్న, ఈ రోజు. మాట్లాడినటువంటి మహిళలు చెప్తే ఏమన్నారు తెలుసా? కవితనంట అరెస్ట్ అయితే అరెస్ట్ కావాలనే ఉండనంట ఆమె. అయితే టీవీ ఛానళ్ల ముంగల కనబడతదంట. హైప్ క్రియేట్ అయింది. నిన్న కవితలో ఎక్కడైనా బాధ కనబడిందా? టెన్షన్ కనబడిందా? భయం కనబడిందా? చూడండి, కవితకు ముందే తెలుసంట అరెస్ట్ అవుతారని. ఇంకోటి నేను చెప్తున్నా, అరెస్ట్ చేయమని కాదు, అరెస్ట్ అవుతుందని ముందే తెలుసు ఆమెకి. ఒకటి నేను అడుగుతున్నాను ఈ సందర్భంగా, కవితకి మొన్న వాయిదా ఉండే, ఒకటి పోయిన నెల 24 ఏదో సంథింగ్ వాయిదా ఉండే. ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు అటెండ్ కాలేదు ఈడీకి? మాది కోర్టులో ఉంది కేసు, మేము చూసుకుంటాం, నేను ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఉన్నా, బిజీగా ఉన్నా, నేను రాను, అటెండ్ గాను కోర్టుకి, వాయిదాలకు నేను రాను అన్నది. ఎందుకంటే ఇది ఒకవేళ ఆమె అటెండ్ అయ్యింటే అక్కడ జవాబు చెప్పేసి వస్తుండే, కేసు వాయిదా పడుతుండే, మళ్ళీ ఒక డేట్ ఇస్తుండ్రి. ఎందుకు తిరగొచ్చు కదా కోర్టుకి, బెయిల్ మీద తిరగొచ్చు, స్టే మీద తిరగొచ్చు, లేకపోతే వాయిదాల మీద కోర్టులో ఉన్న కేసుని అప్పుడే అరెస్ట్ చెయ్యరు, అలా తిరగొచ్చు కూడా. కాబట్టి ఆమె అలా చెయ్యకుండా మొన్న తప్పించుకొని ఈ రోజు అరెస్ట్ అయింది. అంటే ఈమె కోర్టుకు హాజరు కాకపోతే డెఫినెట్ గా అరెస్ట్ చేస్తారు కదా. మీరు దోనోంకే బీచ్ మే దిస్రోంకా క్యా అన్నట్ల మీరు కొట్లాడుకొని, మీరు లిక్కర్ స్కాములు చేసి ఆమె వ్యాపార లాభం కోసం మీరు వాళ్ళని రక్షించుకునే నేపథ్యంలో మీరిద్దరు ములాఖాత్ అయ్యి, కాంగ్రెస్ కి ఏం సంబంధం? కాంగ్రెస్ మీద బట్ట కాల్చి మీదేస్తున్నారు. అసలు సంబంధం లేని దాంట్లో కాంగ్రెస్ ఎందుకు చూస్తున్నారు? అసలు విషయం మీది మీకు అందరికి ముందే తెలుసు. అరెస్టర్ అవుతారని మీకే ముందే తెలుసు. కేసీఆర్ వాళ్ళకి లొంగిపోయిండని జనాలకు కూడా అర్థం చేసుకుంటున్నారు. బీజేపీ కరెక్ట్ ఎన్నికలు సుజాత గారు, కవిత అరెస్ట్ జరగబోతుందంటూ రేవంత్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ ముందే రాలేదంటారా? వస్తే బయట పెట్టండి. వాళ్ళు ఏదో వాగినరు అని చెప్పేసి మనం దాని మీద డిస్కషన్ చేయొద్దు. ఒకటే, వాస్తవాలను బయటికి తీసుకొని వచ్చి నిజాలను నిరూపించాలి. లేదు తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా చెప్పే అవకాశం లేదంటారు? అన్ని తీసుకోండి, అంతా డేటా తీసుకోండి. అవసరమైన ఎలిగేషన్ మా ముఖ్యమంత్రి గారి మీద పెడితే కేసులు పెడతా అని చెప్పండి. ఎవరైనా ఉండనియండి. అడ్డమైన చెత్త వాగుడు వాగితే రేవంత్ రెడ్డి గారికి ఈ కేసుకి ఏం సంబంధం? ఆమె వల్ల
అరెస్ట్ అయితే కేసీఆర్ సానుభూతి అవుతుంది, అరెస్ట్ అయితే బీజేపీ లాభం పొందుతుంది. అందులో నష్టపోయేది కాంగ్రెసా లేకపోతే మేము సహకరిస్తే మాకేమన్నా లాభమా? వీళ్ళిద్దరు ములాఖాత్ అయ్యి మాకేం లాభం అందులో? కవిత అరెస్ట్ అయితే నేను ఒక మాట చెప్తా, కవిత అరెస్ట్ అయితే కాంగ్రెస్ కి వచ్చే లాభం ఏంటి నాకు చెప్పాలి. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, 2.5 సంవత్సరాల నుంచి ఎందుకు నానుస్తున్నారు ఇది, అరెస్ట్ చేసి లోపల దుబ్బి పడేయకుండా ఎందుకు ఉంచి ఇన్ని రోజులు అని అడుగుతున్నా. ఏం సానుభూతి అండి ఆమె? వాళ్ళ ఆయన మీద ఏం సానుభూతి నాకు అర్థమైతలేదు. ఇట్లాంటి గబ్బు లిక్కర్ పనులు చేసి లిక్కర్ దందాలు చేసి రాష్ట్రాల్లో లిక్కర్ మీ అయ్యి అమ్ముకున్నాడు, దేశంలో లిక్కర్ నువ్వు స్కాములు చేసినావు. మీ ఇద్దరికి తేడా పెద్దగా ఏముందని ఈడ రాష్ట్రాల్లో కొల్లలు, బార్లు, పబ్బులు అన్ని తెరిపించి కోట్లాది రూపాయలు లిక్కర్ వ్యాపారం చేసి ఈడ సరిపోదని మళ్ళా ఢిల్లీకి పోయింది దొరసానం. ఇక చేసిన తప్పుడు పనుల కంటే సానుభూతి తెలపాలంట ఈరోజు 100 మందితోని ధర్నా చేస్తారంట. ఏమిటికమ్మా 33% మహిళలకు రిజర్వేషన్ ఇప్పించి కొట్లాడుతుందని ధర్నా చేస్తారా? లేకపోతే లిక్కర్ దందాలల్లో తెలంగాణ మహిళలు 33% పాల్గొనియలేదు, బీజేపీ ఏమో మా మీద అరెస్ట్ చేయించింది, కాంగ్రెస్ ఏమో మమ్మల్ని పడనీయలేదు, లిక్కర్ స్కామ్ మేము 33% మహిళలతో చేయిద్దాం అనుకున్నా చేయనీయలేదని ధర్నాలు చేస్తారా? లేకపోతే జైలుకు పోతున్నది మాతో పాటు 33% మహిళలు జైలుకు రండి అని గిట మహిళల మీద ధర్నాలు చేస్తారా? ఎందుకు చేస్తారు వీళ్ళు నాకు అర్థం కావట్లేదు. ఏముందని చేస్తారు? నేను అడుగుతున్న, కార్యకర్తలు పాపం బొలో అని రోడ్ల మీద కూర్చొని బాధపడుతున్నారు. ఆ కార్యకర్తల మీద సానుభూతి లేదు, బిడ్డ మీద ఈ సానుభూతి వచ్చింది. బిడ్డ మీద సానుభూతి ఉంటే నిన్న తల్లి వదిన ఎందుకో రాకపోయే సాగనంపనికి బిడ్డకి, వాళ్ళకి సానుభూతి లేదా? ఇంట్లో కుటుంబంలో వాళ్ళ ఫోన్లు కూడా లాగేసుకున్నారు. బిడ్డతో ఎట్లా మాట్లాడతారు వాళ్ళు? కనీసం మంచి పోయేటప్పుడు ఢిల్లీకి, హైదరాబాద్ లో కూడా ఏడ తీసుకుపోయి పెట్టలేదు, ఢిల్లీకి తీసుకొని పోయాడు ఒక మహిళకి. బిడ్డ ఏమైతుందని తల్లికి వదినకి కావాలంటే కుటుంబం సానుభూతి దొరకలేదు, కానీ తెలంగాణ మహిళల సానుభూతి ఎట్లా కావాలమ్మా నీకు? సుజాత గారు, అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాకి జరిగిన పరిస్థితి కవితకు కూడా రాబోతుంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తుంది. వాటి మీద మీ స్పందన ఏంటి? ఎన్నికల వరకు వ్యూహము వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బీజేపీ సహకరిస్తే 1-2 సీట్లు వాళ్ళకి తెచ్చిపెట్టాలని బీఆర్ఎస్ వ్యూహము. రేపొద్దున కేంద్రంలో అధికారంలోకి వస్తే మాకున్న కేసులన్నీ క్లీన్ స్వీప్ అయిపోతాయి. కేంద్రంలో ఉన్న ఇది వాళ్ళ ఒప్పందం. రేపు పొద్దున అధికారంలోకి వస్తే మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పుకుంటారు కదా మోదీ గారు. అందుకనే అదే పనిలో పడి మేము వాళ్ళ అధికారంలోకి వస్తే వీళ్ళ మీద ఉన్న కేసులన్నీ విడ్రా చేసుకుని కేసులన్నీ క్లీన్ స్వీప్ చేసేయాలనేదే వ్యూహము, పెద్ద వ్యూహము. ఎందుకంటే నేను దీనికి ఆధారంతో పాటు చెప్తా. మెగా రెడ్డి 980 కోట్లు వాళ్ళకు బాండ్లలో ఎందుకు వేసిండు, అది నాకు కావాల్సినటువంటి అవసరం. ఎలక్టోరల్ బాండ్స్ ఎందుకు తీసిచ్చిండు, ఎందుకు ఇచ్చిండు? 980 కోట్లు ఒక్క రాష్ట్రం కోసం మెగా కృష్ణారెడ్డి ఇస్తే అది మోదీ ప్రభుత్వం ఎట్లా యాక్సెప్ట్ చేసింది, ఎందుకు చేసింది? సంబంధం ఉన్నది మెగా కృష్ణారెడ్డికి మోదీకి. ఎందుకు ఇస్తాడు? ఒక తెలుగు బిడ్డ తీసుకొని పోయి కేంద్రానికి ఎందుకు ఇచ్చుకుంటాడు, ఎందుకు ముట్ట చెప్పుకుంటాడు? అఫీషియల్ గా 1000 కోట్లు, అన్అఫీషియల్ గా ఎన్ని వేల కోట్లు ముట్టిండొచ్చు వాళ్ళకి. అసలు మెగా కృష్ణారెడ్డికి మనకున్న సంబంధం ఏంటి? ఆయన మన 2 రాష్ట్రాలకు సంబంధించినోడు, ఎందుకు ఇచ్చిండు అంత డబ్బు? అంటే ఇవన్నీ వ్యవహారాలలో వీళ్ళ స్కాములు బయటపడొద్దని వీళ్ళంతా కప్పిపుచ్చుకునే కోసము బీజేపీకి మంచిగా విటమిన్ ఎం తీసుకొని పోయి ఇచ్చి వాళ్ళతో మేనేజ్ చేసుకున్నారు 5 ఏళ్ళు. ఎప్పుడో ఒక రోజు కుండ పగిలితే బద్దలైతే బయటికి వస్తుంది, వాళ్ళ కథ బయటికి వెళ్తుంది. కొన్ని రోజులలో వీళ్ళ కథ కూడా బయటికి వెళ్తుంది. చూద్దాం, ఎక్కువ రోజులు లేవు కదా ఎన్నికలు. మీరు చేసిన మోసాలు, బీజేపీ చేసిన మోసాలు, బీఆర్ఎస్ తెలంగాణలో చేసినటువంటి మోసాలు 12,000 కోట్లు. 10 సంవత్సరాల ప్రభుత్వం ఉంటే బీజేపీది 12,000 కోట్లు. మా చూడండి 2,500 కోట్లు, కూడా 2,200 కోట్లు. 138 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ కి 2,200 కోట్లు. ఒక చిన్న ప్రాంతీయ పార్టీ అయినా మాకన్నా 100-200 కోట్లు తక్కువ అనుకుంటాను. బీఆర్ఎస్ కి 2,000 కోట్లు అనుకుంటాను. మరి ఒక చిన్న ప్రాంతీయ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ 2,000 కోట్లు వస్తాయి. మాకేమో ఇంత పెద్ద జాతీయ పార్టీలో 2,200 కోట్లు కేవలం అంతే. వాళ్ళ ప్రస్తావన ఎంత భారతదేశంలో? మా పరిపాలన ఎన్నేండ్లు చెప్పండి నాకు. మాకెన్ని కోట్లు ఉండాలి? నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి ఈ ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో ఎక్కువ పెద్ద మొత్తంలో సొమ్ము వచ్చింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో మీరు గత 10 ఏళ్లుగా మీరు దేశవ్యాప్తంగా మీరంటే ప్రతిపక్షాల పాత్ర పోషిస్తున్నారు కాబట్టి మేబీ మీకు తక్కువ ఉండొచ్చు. నేను ఒకటి అడుగుతాను, అవి ఎలక్ట్రల్ బాండ్స్ ఇయ్యాలనుకుంటే అందరికి ఇవ్వచ్చు కదా. మా పార్టీకి నిధులు ఏడున్నాయి చూపేయండి. మాకు సొంత ఇండ్లే లేవు మా నాయకులకి. ఢిల్లీలో సోనియా గాంధీకి, ఆనాడు ఇందిరాగాంధీకి
మొన్న రాహుల్ గాంధీకి కూడా ఇల్లు ఖాళీ చేపించారు. వీళ్ళకేమో బంగ్లాలు ఉంటాయి, కోట్ల రూపాయలు, లక్ష. మన బీఆర్ఎస్ నాయకునికే చూసుకుంటే ఢిల్లీలో ఒక భవనం, హైదరాబాద్ నగరంలో 3 భవనాలు బీఆర్ఎస్ ఇన్ని ఉన్నాయి. మాకేమున్నాయండి? ఇన్నేళ్ల పరిపాలన చేసింది ఎంతనో, ప్రజల సేవ మేము సొంతంగా మేము జమ చేసుకునే ఎంతనో మీరు జమ చేసుకున్నారు, ఎంత నాశనం చేసిండ్రు అనేది దీని మీద ఒక విషయం అర్థం చేసుకోవాలి. మీరు ఇందాక ఒక మాట అడిగారు, మనీష్ సిసోడియా పట్టిన గతి ఈమె పడుతుంది అని అంటే అంత గతి ఉండదు. మనీష్ సిసోడియా సంవత్సరంన్నర అవుతుంది అనుకుంటే జైలు, ఇంతవరకు బెయిల్ రావడం. కానీ కవిత ఇష్యూ స్పెషల్ ఇష్యూ. కేసీఆర్ కేవలం ఎన్నికల కోసం వాడుకున్న ఇష్యూ కాబట్టి ఆమెకు బెయిల్ మీద బయటికి తీసుకొని వస్తారు ఎన్నికల. ఇంకో విషయం చెప్తున్నా, అక్కడ ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ ని ఎందుకు అరెస్ట్ చేయరు? ఢిల్లీలో ఉన్న కర్త కర్మ క్రియ ఆయన అయితే దీంట్లో ఈ కేసులో ఆయన ఎందుకు అరెస్ట్ చేయరు? కవితనే అరెస్ట్ చేయడం, 11 మంది ఢిల్లీ వాసుల్ని అరెస్ట్ చేయడము, ఇవన్నీ కథ వెనకాల ఏముంటది? ఈ బీజేపీకి ఇందులో ములాఖాత్ లేదా? లేకపోతే లెఫ్టినెంట్ గవర్నర్ అరెస్ట్ గాడు? చెప్పండి నాకు. ఇవన్నీ ఇవన్నీ మొత్తం దీనికి సంబంధించినటువంటి కథ కార్ఖానా మొత్తం ఒక ఏమంటారు రింగులో ఆడుతున్నటువంటి వీళ్ళందరూ బీఆర్ఎస్, బీజేపీ చాలా మంది ఉన్నారు ఇందులో. వీళ్ళందరూ అధికారం ఉంది కాబట్టి ఎంత అవినీతి చేసినా కూడా అధికారం మా చేతిలో ఉంది. ఆఫీసర్లు, సంస్థలు మా చేతిలో ఉన్నాయి కాబట్టి చెప్పినట్ల నడుస్తది. వాళ్ళ ఎన్నికల కోసం తెలంగాణలో పన్నిన వ్యూహం కానీ ఇది బెడిసి కొడుతుందని వాళ్ళకి అర్థమైతలేదు. ఎలక్టోరల్ బాండ్స్ వ్యవహారం దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపుతున్న నేపథ్యంలోనే ఆ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే నిన్న కవిత అరెస్ట్ జరిగింది అంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? ఎలక్ట్రల్ బాండ్స్ ని డైవర్షన్ చేయడం కోసమే 100% ఈ సమయంలో అరెస్ట్. అంటే ఇది ప్రీ ప్లాన్డ్, అందులో అదానికి సంబంధించిన ఒక్కడు కూడా ఎలక్ట్రల్ బాండ్స్ లో ఒక్క రూపాయి కూడా లేదు. వీళ్ళ సంస్థలకు అసలు ఆయన డొనేట్ చేయడు అని అంటే ఎవడన్నా ప్రపంచంలో నమ్ముతారా? అది ఎట్లా స్కిప్ చేసిన ఎప్పుడు వీళ్ళు ప్రభుత్వం కూలిపోయినాక బయటికి తీస్తాం, అన్ని బయటకు వస్తాయి, అవి ఓ రోజు వస్తాయి. మీరు దేశవ్యాప్తంగా సంచలనం అంట. ఎవడు పట్టించుకుంటాడండి ఈ కవితని? ఆమె కవిత ఇంకోటి అంటదంట, ఇట్లా ఇవన్నీ అరెస్ట్ అయితే కానీ 2 రోజులలో మా నాయన బయటికి తీసుకొని వస్తాడు, ఇదంతా ప్రీ ప్లాన్ లో భాగం అన్నట్టు అంట. అరెస్ట్ అయితేనే మనం హైలైట్ అవుతాము. ఇంకో మాట అన్నదంట, రేవంత్ రెడ్డి అరెస్ట్ అయితే ముఖ్యమంత్రి కాలేదా, జైలుకు పోయేసి వస్తే నేను కూడా అయితా అన్నదంట. సుజాత గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. నేను మిమ్మల్ని అడగదలుచుకుంది ఒకటే, అంటే కవిత గారు రానున్న రోజుల్లో తెలంగాణకి ముఖ్యమంత్రి అవుదామని ప్రయత్నం చేస్తుందా? అందులో భాగంగానే తనని తానే అరెస్ట్ చేయించుకుందా అంటే ఏం చెప్తారు? చేసుకోకపోయినా అరెస్ట్ అయినా పర్వాలేదు, 4 రోజులు జైలుకు పోయేసి వస్తే లీడర్ అయితా, రోజు టీవీలో నాంతా నేను ప్రజలందరూ చర్చించుకుంటారు అన్నదంట ఆవిడ. నేనన్నా ముఖ్యమంత్రి అయ్యే దేవుడు ఎరుగు. తర్వాత ఇప్పుడు ఇంకోటి, ఆమెకు ముందు తెలియకపోతే నిజామాబాద్ ఎంపీగా ఎందుకు టికెట్ ఇయ్యలే వాళ్ళ నాయన చెప్పండి? ఇది అరెస్ట్ అవుతారని ముందే ఉంది కాబట్టి నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇయ్యలేదు. 5 ఏళ్ల వరకు దేవుడెవరో, దొరెవరో, దొంగెవడో, దేవుడెవరో, రాక్షసుడెవరో, దయ్యం ఎవరో తెలంగాణలో మీ అన్న బతకనిస్తాను నిన్ను ముఖ్యమంత్రి అయితా అంటే. ఆయనే లైన్ లో కూర్చొని ఇద్దరు కత్తులు పట్టుకొని కస పొడుచుకుంటారు, నేను ముఖ్యమంత్రి క్యాండిడేట్. వాళ్ళు బయట వాళ్ళకి రాని చెల్లెల మీద నిన్న అరెస్ట్ అయితే అమ్మయ్య అనుకుని ఉండొచ్చు వాళ్ళ అన్న. ఏదో కాస్త అంటే అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి ఈడీ అధికారుల మీద వాగ్వివాదానికి దిగారు కదా కేటీఆర్ గారు. మీరు ఎలా అరెస్ట్ చేస్తారు ముందస్తు సమాచారం లేకుండా? చేశారో లేదో అబ్జర్వ్ చేసిన. నిన్న ఆమె అరెస్ట్ అయ్యే సమయానికి వచ్చిండ్రు. నిన్న మధ్యాహ్నం నుంచి సోదాలు జరుగుతుంటే కనీసం బయట వచ్చి వాళ్ళ కూర్చొని నిరసన తెలపాలి కదా. ఎందుకు వాళ్ళంతా లగ్జరియసా? రోడ్డు మీద కూర్చోలేరా? వాళ్ళకి అంటే ఇప్పుడు లక్షల కోట్లు ఉన్నాయి కదా, రోడ్డు మీద కూర్చోవడం నామోషి కదా. అందుకనే నేను అడుగుతున్నా, పోయేటప్పుడు ఆమెను తీసుకొని పోయే ముందు అరగంట ముందు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు వచ్చిండ్రు. మళ్ళా లోపలికి పోయి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టిండ్రు. పర్మిషన్ లేకుండా లోపలికి తలుపులు బాధ వచ్చినందుకు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టిండ్రు. మీ ఈడీ అనేది అందరికి ఉంటది. మా సోనియా గాంధీ గారికి కూడా కక్షపూరితంగా ఈడీ ఆఫీసుకు పిలిచిండ్రు. మీరు గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంగా. సోనియా గాంధీ గారు కరోనాతో బాధపడి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఆమె ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నా కూడా 24వ తారీఖు తను 23, 24వ తారీఖు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయితే 28వ తారీఖు రావాలంటే రావాలి అని తనని ఈడీ ఆఫీసుకు పిలిచిండ్రు. లోపల విచారణ జరిగింది. మరి ఈమె ఎందుకు ఈడీ ఆఫీసుకు పోదండి? మరి రాహుల్ గాంధీ గారు పోతారు, సోనియా గాంధీ పోతారు, ఈమె ఎందుకు పోదు ఈడీ ఆఫీస్ కి? ఈమె అంతా ప్రధానమంత్రి లెవెల్ కన్నా ఎక్కువనా ఈమెది? అంటే వీళ్ళంతా ప్రీ ప్లాన్డ్ అని మీకు అర్థమైతలేదా? ఎన్ని చెప్పినా ఒకటే, అన్నం ఉడికిందా అని గింజ చూడాల్సిన అవసరం లేదు. ఒక్క గింజ పట్టుకొని చూస్తే అన్నం ఉడికిందా లేదా అని తెలుస్తుంది. దీని వెనకాలంతా మొత్తం కథ కార్ఖానా నడిపించింది బీజేపీ, బీఆర్ఎస్ అందరు కలిసి. తండ్రి ఆడిన
పాచికల్ ఆడిన నాటకంలో పాచికలాగా కవిత పెట్టుకున్నాడు. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకైతే అర్థమైన ఇష్యూ ఇదే. రేపు కాదు, ఎల్లుండి కాదు, ఇంకో సంవత్సరం అయినాకనన్నా ఈ వీడియో తీసుకొని మళ్ళీ పెట్టండి. ఈ రోజు పొద్దున్న నుంచి 100 మంది వీడియోలు సెండ్ చేస్తున్నారు. నేను మాట్లాడిన ప్రతిదీ ఎలక్షన్ కు ముందు అరెస్ట్ అయితది కవిత, అప్పటి వరకు ఏం చెయ్యరు అని 2 నెలలు 3 నెలల క్రితమే నేను చెప్పిన. అరెస్ట్ అయితది, అరెస్ట్ అయితది అంటే ఏం చెయ్యరమని. ఇప్పుడు ఓన్లీ ఒక స్టంట్ మీడియా ముందు హైలైట్ కావడం తప్పించి ఇంకేం ఉండదు. ఎలక్షన్ టైంకి ఆమెను అరెస్ట్ చేస్తారు. అప్పుడు బీజేపీ సానుభూతి పొంది ఓట్లు సంపాదించాలి. మేము వాళ్ళు ఒకటైతే కవితను అరెస్ట్ చేస్తుంటిమా అని ప్రజల దగ్గర పోయే ఆలోచనలో ఉన్నారు. కానీ అవన్నీ తెలంగాణలో నడవవు. నార్త్ ఇండియాలో కొన్ని ఏరియాలలో నడుస్తుండొచ్చు. మీ మీ కల్లబొల్లి మాటలకు బత్తాయిలు ఎవరైనా నమ్ముతుండొచ్చు కానీ తెలంగాణ పోరాటం చేసుకొని వచ్చినటువంటి తెలంగాణ. ఇది పోరాట గడ్డ తెలంగాణ. కాబట్టి అంత ఈజీగా ఎవరిని నమ్మే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు నమ్మి మోసపోయినాం తెలంగాణలో బీఆర్ఎస్. ఇంకా మళ్ళీ బీజేపీని నమ్మే స్థితిలో లేరు. లేరు గాక లేరు తెలంగాణ ప్రజలు. ఇది వాస్తవం 100%